first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. Hello people, welcome to Shan's World. Didn't wanna waste no time. వైజాగ్ అంటే మన మైండ్లో ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? ఆర్కే బీచ్, కైలాసగిరి, యారాడ, ఎండాడ, రుషికొండ, బ్యూటిఫుల్ బీచెస్ అండ్ అమేజింగ్ సన్ రైజెస్, పీస్ఫుల్ రోడ్స్. ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోయే ప్లేస్ మాత్రం ఒక నార్మల్ టూరిస్ట్ స్పాట్ అయితే కాదు. ఇమాజిన్, నియర్లీ 2000 years బ్యాక్ ఈ సేమ్ హిల్ మీద బుద్ధిస్ట్ మాంక్స్ మెడిటేషన్ చేస్తూ సీ నుండి వస్తున్న షిప్స్ని అబ్జర్వ్ చేస్తూ థౌజండ్స్ ఆఫ్ ట్రావెల్స్ ఇక్కడికి వచ్చి నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. మన ముందు కనిపించే ఈ స్టోన్స్, ఈ వాల్స్, ఈ రూమ్స్ అవి జస్ట్ ఓల్డ్ రాక్స్ కాదు, అవి మన హిస్టరీ. ఈ ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వైజాగ్ సిటీ సెంటర్ నుంచి అప్రాక్సిమేట్లీ 15 to 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. భీమిలి రోడ్ మీద హిల్ టాప్లో ఉంటుంది. రోడ్స్ అనేది చెప్పకలేదు, చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ వన్ సైడ్ లష్ గ్రీన్ హిల్స్, ఇంకో సైడ్ ఎండ్లెస్ బే ఆఫ్ బెంగాల్. మార్నింగ్ టైంలో వస్తే మాత్రం క్లైమేట్ సూపర్గా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్, బర్డ్ సౌండ్, కంప్లీట్ పీస్ఫుల్ వైబ్స్. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ అడుగు పెట్టిన ఫ్యూ మినిట్స్లోనే సిటీ స్ట్రెస్ మొత్తం డిసపియర్ అయిపోతుంది. సో ఫైనలీ మనమైతే తొట్లకొండకి రీచ్ అయిపోయాం. అసలు తొట్లకొండ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సో తొట్ల అంటే తెలుగులో వాటర్ ట్యాంక్స్, కొండ అంటే హిల్, మీనింగ్ హిల్ విత్ వాటర్ ట్యాంక్స్. ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ మాంక్స్ రెయిన్ వాటర్ని కలెక్ట్ చేయడానికి రాక్ కట్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో టెక్నాలజీ అప్పుడు కూడా ఎంత అడ్వాన్స్గా ఉందో ఇమాజిన్ చేయండి. వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ మోడర్న్ మిషన్స్, స్టిల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ క్రియేట్ చేశారు. నిజంగా అద్భుతం కాదా ఇది? ఈ ప్లేస్ని చాలా సంవత్సరాల వరకు ప్రపంచమే మర్చిపోయింది. చెట్లు పెరిగాయి, మనుషులు వచ్చారు, కొండలు వచ్చాయి, మన హిస్టరీ మాత్రం ఇంకా సాయిల్ కింద హైడ్ అయిపోయింది. కానీ 1988లో ఇండియన్ నేవీ హెలికాప్టర్ పైలట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఈ హిల్ మీద అన్యూజువల్ స్టోన్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేశాడు. తర్వాత సర్వే చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన ఒక కంప్లీట్ బుద్ధిస్ట్ మాన్స్టరీ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరాల పైగా సాయిల్ కింద ఉన్న మన హిస్టరీ సడన్ గా మళ్ళీ మన ముందుకు వచ్చింది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో హిస్టరీ అనేది ఏదో 2nd century, 3rd century లాంటిది. అప్పట్లో బుద్ధిజం ఇండియాలో పీక్ స్టేజ్లో ఉండేది. మర్చెంట్స్, మాంక్స్, ట్రావెల్స్ అందరికీ ఈ ప్లేస్ ఒక ఇంపార్టెంట్ స్పిరిచువల్ సెంటర్. సీ రూట్ ద్వారా శ్రీలంక, మయన్మార్, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి కూడా పీపుల్ ట్రావెల్ చేసేవారు. బికాస్ తొట్లకొండ డైరెక్ట్లీ బే ఆఫ్ బెంగాల్ని ఓవర్లుక్ చేస్తుంది కాబట్టి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం జర్నీ చేస్తూ తెలుసుకుందాం. సో మనమైతే ఆల్మోస్ట్ తొట్లకొండ రీచ్ అయిపోయాం అండ్ తొట్లకొండ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం కొండ పైకి వెళ్ళాలన్నమాట. సో కొండ పై వ్యూ మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది దీనికి, లైక్ పార్కింగ్ అని. సో అది కూడా చెప్తాను. ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను కదా. సో అడల్ట్కి ఒక ఛార్జ్ చేస్తారు అండ్ కార్కి, బైక్కి ఒక్కొక్క పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా పార్కింగ్ ఛార్జెస్ పే చేసేసి మేము ఇంకా అలా పైకి వెళ్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకున్నాం. చిన్నప్పుడు మన సోషల్ బుక్స్లో మనం బుద్ధిజం గురించి చదివే ఉంటాం. ఇక్కడ మనం హిస్టరీని ఫీల్ చేయొచ్చు. ఎవ్రీ స్టోన్, ఎవ్రీ బ్రిక్, ఎవ్రీ పాత్వే ఒక స్టోరీ చెప్తుంది. సో బుద్ధిజం అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బుద్ధ ఒక కింగ్ కాదు, గాడ్ అని కూడా ఫస్ట్ కన్సిడర్ చేయలేదు. ఆయన ఒక టీచర్, ఫిలాసఫర్. లైఫ్లో సఫరింగ్ ఎందుకు ఉంటుంది, పీస్ ఎలా పొందాలి, హ్యూమానిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలని టీచ్ చేసేవారు. ఆ టీచింగ్ స్లోలీ ఎంటైర్ ఏషియాకి స్ప్రెడ్ అయింది అండ్ తొట్లకొండ బికేమ్ వన్ ఆఫ్ ద సెంటర్ ఫర్ దట్ నాలెడ్జ్ అయిపోయింది అనమాట. సో ఈ బోర్డ్స్ పైన మనకి చాలా హిస్టరీ రాశారు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. From the first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. What's
something I can do for you, darling. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ కాంప్లెక్స్ హిల్ టాప్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు? ఫ్రెష్ ఎయిర్ కోసం, పీస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ మెడిటేషన్కి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ ప్లస్ సీ రూట్ అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ టాప్ ప్లేస్ అయితే ఎంచుకున్నారనమాట. అండ్ ఒకసారి ఊహించుకోండి, మార్నింగ్ 5 AM లేచి మెడిటేషన్, ప్రేయర్, స్టడీ, టీచింగ్, సింపుల్ ఫుడ్, మళ్ళీ మెడిటేషన్, నో ఫోన్, నో ఇంటర్నెట్, నో సోషల్ మీడియా, జస్ట్ పీస్ఫుల్ లివింగ్. మన లైఫ్తో కంపేర్ చేస్తే ఎంత డిఫరెంట్గా ఉంది కదా. సో ఇదంతా విన్నాక మనకి ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. అది ఒక్క రోజుకైతే బాగానే ఉంటుంది, బట్ నెక్స్ట్ డేకే మనకి ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం మెకానికల్ లైఫ్కి బాగా అలవాటు అయిపోయాం అండ్ ఇప్పుడు ఇలాంటిది పాటించాలనే మన వల్ల కాదనమాట. సో వినడానికి బాగానే ఉంటుంది బట్ పాటించలేం. అదే సో ఇదైతే టాప్ వ్యూ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అనమాట. మనం తొట్లకొండ పైనుంచి చూస్తే మనకు కనిపిస్తుంది, చూసారా? చాలా బోట్స్ అండ్ చాలా పీస్ఫుల్గా కర్వ్స్, సీస్ది చాలా బాగుంది కదా. అండ్ వ్యూస్ కూడా అద్దరిపోతాయి అండ్ అక్కడ ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఫోటో లవర్స్ అయితే ఒక్కటి 200-300 ఫొటోస్ తీసుకునే ఉంటారు అనమాట. అందులో నేను ఒకదాన్ని. సో ఇలాగైతే ఆ తొట్లకొండ పార్క్ని డెవలప్ చేశారు అండ్ పీస్ఫుల్గా ఈవినింగ్ టైంలో మంచిగా అక్కడ కూర్చుంటూ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీస్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ అలాగ ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే మేము కింద ఉన్న తొట్లకొండ బీచ్కి అయితే వచ్చామన్నమాట. సో అక్కడైతే ఇంకా పీస్ఫుల్గా ఇంకా అసలు చాలా బాగుంటుంది. నేనేనమాట ఇది మంచిగా డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా అక్కడ. సో చాలా బాగుంటుంది అనమాట. అక్కడ వాటర్లో కాలు పెట్టి అలాగా సీన్ చూస్తూ అదంతా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది. అండ్ ఇదే మోస్ట్ వైరల్ పార్ట్ అనమాట. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది ఇక్కడ. ఇలాగా మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా అయితే చాలా వైరల్ అవుతుంది ఈ ప్లేస్. సమ్ టైమ్స్ మన పక్కన ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ వదిలి మనం ఎన్నో మైల్స్ దూరం వెళ్ళి కొత్త ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. అది మంచిదేని, బట్ మన చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ నెక్స్ట్ మన లైఫ్లో పీస్ కోసం చాలా దూరం అయితే వెళ్ళకలేదు. మన చుట్టుపక్కల ఉన్న ఒక మంచి బీచ్కి వెళ్ళిపోతే సరిపోతుంది, రిలాక్స్ అయిపోతాం. సో బీచ్ని చూస్తున్నారు కదా, ఎంత కామ్గా ఎంత ప్లిజెంట్గా, అసలు చాలా బాగుంది. ఇదైతే మేము తొట్లకొండని పైనుంచి తీసామన్నమాట. కింద బీచ్ ఉంటుంది అండ్ మేము పైన నిల్చుంటూ వీడియో తీసామన్నమాట. చాలా బాగుంది ఆ వ్యూ అయితే. మీరు కూడా తప్పకుండా ఈ బీచ్కి అయితే విజిట్ చేయండి. విజిట్ చేయకపోతే మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత వండర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలాంటి హిస్టారికల్ తొట్లకొండ బీచ్కి మీలో ఎంతమంది వెళ్తారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వైబింగ్. బాయ్ ఫర్ నౌ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్.